కింద ఉన్నారా? రోజు తీన్మార్ మల్లన్న గారిని, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారిని, సతీష్ కమల్ గారిని, సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళందరూ కూడా సుదర్శన్ గారిని, వీళ్ళందరూ కూడా ఇతర తీన్మార్ మల్లన్న స్టూడియోలో పనిచేసినటువంటి కొంతమంది యువకులు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గుండాల పోలీసుల ఇలా దౌర్జన్యంగా వచ్చి ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని తీసుకోవడం, కిడ్నాప్ చేయడం, దాంతోపాటు ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ కూడా, ఆఫీస్లో ఉన్నటువంటి మొత్తం సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఇతర అన్నిటి కూడా ఎత్తుకొని పోవడం దుర్మార్గం. ఇది ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే సమాచారం రాగానే తెలంగాణ విఠల్ గారింటి పోయి తీన్మార్ మల్లన్న గారికి రావడం జరిగింది. చిన్న పిల్లలు ఇద్దరు. ఈ పాప మల్లన్న గారు ఇంటి రాకుండా పడుకోదు. ఈ పాప 24 గంటలు మల్లన్నతోనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. నీ మూర్ఖత్వం, రాచరికం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మూడింది నీకు బాగా స్టార్ట్ చేసినావు. ఇక నిజాంకారం గుర్తొస్తుంది మాకు. అప్పుడు గదే మూడింది పీకిండాడు, ఇప్పుడు నువ్వు వీక్తావు గ్యారంటీ. ఇవాళ ఒక ప్రశ్నించేటువంటి గొంతులను నువ్వు అనగదొక్కితే ఇంతకుముందు ఏం జరిగిందో నీకు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం జరిగిందో తెలుసు, నీకు అనుభవం ఉన్నది నీకు. కానీ నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు. ఇవాళ ఏం చేస్తావు? అరెస్ట్ చేసి కేసులు పెడతావా? గతంలో అరెస్ట్ చేసి ఏం చేసినావు నువ్వు? ఒకటి మీడియా కూడా కేసీఆర్ ఒత్తిడికి లొంగి మీడియా ఛానల్ కూడా రాకపోవడం దుర్మార్గం. ఇది ఎవరికైనా ఆపదిస్తారు. మీకు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు మీరు, దానికి వెళ్ళి మీ మీడియాకు విలువ లేకుండా అయిపోయింది. మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఏ మీడియానా కానీ ఎవరైనా కానీ మీరందరూ కలిసి ఉంటేనే కదా ఇలా మాలాంటి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ధైర్యం వచ్చేది. మీరే ఇలా తీన్మార్ మల్లన్న ఒక్కసారి ఇచ్చారు కదా, బంద్ చేశారు. పైనుంచి ఒత్తిడికి మీకు తలొక్కుతే మీడియా మీద, మీడియాకు ఉన్న విలువ ఉండదు. నా రిక్వెస్ట్ అది. దయచేసి ఈ సమయంలో అందరూ ఒకటి కావాలి. తీన్మార్ మల్లన్న తప్పు చేస్తే కేసు పెట్టు, శిక్షించు చట్టపరంగా. ఈ ఎత్తుకపోటు దొంగలకు ఎత్తుకపోవడం అర్థం కాలేదు. పోలీసుల దొంగలు తెలియకుండా అయిపోయింది తెలంగాణలో. ఆ దొంగల పోలీసులు ఏం తెలుస్తలేదు. కేసీఆర్ బిడ్డకేమైందట, ఇక్కడి నుంచి డీజీపీ మొత్తం, ఇక్కడి నుంచి అది అడిషనల్ జనరల్, డైరెక్టర్ జనరల్, ఏజీపీ, అడ్వకేట్ జనరల్ వేడు, అడ్వకేట్లు అందరూ వేరు. దొంగదండ చేస్తారు దానికి. ఇవాళ దాన్ని ప్రశ్నించే తీన్మార్ మాత్రం పోలీసులు వచ్చి దొంగలకు ఎత్తుకపోతారు. ఏమంటే మళ్ళీ కొత్త స్టార్ట్ చేశారు. పోలీసులను కొట్టిరట. ఎప్పుడు కొట్టిర్రు, ఎప్పుడు ఎత్తుకపోయారు చెప్పరాదు. కోర్టు ఏం చేయాలి? ఆఫీస్లో ఉన్నట్టు ఫర్నిచర్ అవన్నీ సిస్టమ్స్ ఎందుకు ఎత్తుకపోయారు? మరి మొన్నొచ్చి కొట్టి తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చి కొట్టారు. అంతమంది కొట్టారు. ఎంతమంది కేసు బుక్ చేసావు నువ్వు? ఏంటంటే టీఎస్పీఎస్సీ విషయంలో కేసీఆర్ కొడుకును రాజీనామా చేయాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మల్లన్న గారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ బిడ్డ కూడా స్టార్ట్ అయింది లొల్లి. ఇప్పుడు కేసీఆర్ కొడుకు లొల్లి స్టార్ట్ అయింది. కానీ ఇష్యూని డైవర్ట్ చేయాలి. తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నిస్తారు కాబట్టి గొంతును అణచివేస్తే ఇంకోసారి ఎవరు ప్రశ్నించారు. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఇటు అణచివేస్తామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న న్యూస్ చూసి చాలా మంది చాలా బాగా బ్రహ్మాండంగా చెప్తారని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదన్న. తెలంగాణ ఉద్యమకారులందరూ ఇంట్లో కూర్చుంటే అట్నే ఇంట్లో మీరు తెలంగాణ దేనికోసం సాధించుకుంటే నాకు అర్థం కాలేదు. ఎన్ని రోజులు భయపడతారు? ఆ రోజు అప్పుడున్నటువంటి సమైక్య పాలనలో వాళ్ళు ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడ్డాము మనమన్నా? ఈ కేసీఆర్ అంటేనే, కేసీఆర్ భయపడితే మనం ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఇవ్వాలి? తీన్మార్ మల్లన్న మంచి న్యూస్ చెప్తాడు, నిక్కచ్చిగా మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు, కరెక్ట్ ఫైట్ చేస్తాడని చెప్పి మన ఇంట్లో కూర్చొని సంతోషపడితే సాధించాలి. అది తీన్మార్ మల్లన్నకి ఏమో అవసరం ఇవ్వాలి ప్రశ్నించడానికి? తీన్మార్ మల్లన్న ఎందుకు ముందు రావాలి? ఎందుకు ప్రశ్నించాలి? ఎందుకు ధైర్యంగా ముందు రావాలి? మీరు అందరూ ఉన్నారనే. మనం అందరం ఉన్న ధైర్యంతోనే ఇలా తీన్మార్ మల్లన్న నిక్కచ్చే నిర్భయంగా న్యూస్ చెప్తున్నారు. వాస్తవ విషయం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఖండించండి. దీన్ని ఎదుర్కోవాల్సిందే. నిజం తెలంగాణ ఉద్యమకారులారా బయటికి రండి. ఈ అరాచకం ఇట్నే మనం చూసుకుంటూ ఉంటే మనం రేపంచి రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము ఏ విధంగా బరిదెగించి వివరిస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ టీఎస్పీఎస్ విషయంలో పక్కా కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలి. ఆయనే బాధ్యత. దాన్ని తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించారు. తప్పు ఇవాళ కేసీఆర్ మరి రెండా ముండా చేస్తే తప్పు కాదు. ఇవాళ గాడి కొడుక ముండ కొడుకు తప్పు కాదు, కేసీఆర్ చేస్తే తప్పు కాదు.
కేసీఆర్ కొడుకు తింటే తప్పు కాదు. ఇలా మీడియాను ఏ విధంగా అణచివేస్తారో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి రావాలి. నేను మళ్ళా పోలీస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, వెంటనే తీన్మార్ మల్లన్నను ఎత్తుకుపోయింది బీఆర్ఎస్ గుండాల పోలీసు వల్ల వెంటనే స్పష్టం చేయండి. వెంటనే బేషరతుగా మరి విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకుంటే దాని పర్యవసనాలు ఇలా మీకే ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటుంది. విఠల్ గారి తెలంగాణ విఠల్ గారిని వెంటనే విడుదల చేయాలి. ఏం సంబంధం లేదు విఠల్ గారికి, ఆయన ఆరోగ్యం మంచి లేదు. విఠల్ గారి ఆరోగ్యం మంచి లేదు. ఆయన హార్ట్ పేషెంట్. ఆయనే మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళ నాన్నగారు మొన్ననే చనిపోయారు. సతీష్ కమల్ గారికి ఏం సంబంధం, ఇష్యూతో సంబంధం లేదు. అన్న సీనియర్ జర్నలిస్ట్ ఆయనే. కేసీఆర్ అడుగులో మనలో వస్తే మంచి వాళ్ళు ఉద్యమకారులు. నువ్వు చేసే అరాచకాలని దొంగతనం లంగతనం ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు తెలంగాణ ద్రోహులు. వాళ్ళకి ఇట్లా ఇట్లా బెదిరిస్తా, ఇట్లా నేను అరాచకాలు చేస్తా అని చెప్పి నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు. నీ వారిలో భయపడే సమాజం తెలంగాణ సమాజం కాదు. కాబట్టి వెంటనే బేషరతుగా తీన్మార్ మల్లన్న గారిని, సుదర్శన్ గారిని, వాళ్ళ టీం మొత్తంని, తెలంగాణ విఠల్ గారిని, సతీష్ కమల్ గారిని వెంటనే బేషరతుగా విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే దానికి ఏం చేయాలో తప్పకుండా చేస్తాం, చేసి పడతాం కూడా. దీనికి పక్క కూడా ఈ కేసీఆర్ కొడుకు ప్లాన్, కేసీఆర్ కొడుకు ప్లాన్ ఇది. డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇట్లా మూడింది మీకు ఇట్లా చేసుకుంటాం. మరి ప్రజలు రోడ్డు మీకు ఎక్కుతారు, తిరగబడతారు. ఒక్కసారి ఈ పిల్లలను చూసినా కనీసం బుద్ధి రావాలి మీకు. మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంత పసిపిల్లలు ఉంటే పాప పడుకోదట. పసిపిల్లలు మీకు ఇంట్లో ఉంటే మీకు పోయి మీ భార్య పిల్లలు అడుగుంటారు. సార్ వాళ్ళే తెచ్చుకపోయారు. మీ భార్య పిల్లలను పోయి అరే ఆ చిన్న పసిపిల్లలట తిన్మార్ మల్లన్న చూడకుండా పడుకోరట, మరి మా ఇంట్లో పరిస్థితి అయితే మీరు ఒప్పుకుంటారని మీ భార్య పిల్లలు అడగండి. పోయేసారి వాళ్ళు ఓకే అంటే తీసుకొని తిరుమల విడిచిపడకూరి. సిగ్గుండాల కొంచెం అన్న. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మేడిపల్ పిఎస్ లో ఉన్నాడు అన్న. ఇప్పుడు సార్ 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరంట. దానిపైన తెలుసుకున్నా చెప్తాను. పెడతారు. కేసీఆర్ గవర్నమెంట్ అటెంప్ట్ మర్డర్ పెడతాడు, దొంగతనాలు పెడతాడు, లంగతనం పెడతాడు. ఆయన కుటుంబం చేసి మాత్రం మంచి విషయాలు. ఏమిటో చేస్తే దొంగతనం పడుతుంది, లంగతనం పడుతుంది, అటెంప్ట్ మర్డర్ కేసు. మరి తీన్మార్ మల్లన్న ఇంటి మీదకి వచ్చి స్టూడియో మీకు ఇచ్చి దాడి చేసిన మీద ఏం కేసులు పెట్టావు? ఎన్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు? రెండోసారో మూడోసారో ఐదోసారి. ఎంతమంది 307 కేసు పెట్టావు చెప్పాలి. దానికి సమాధానం లేదు. దానికి నీ కొడుకు మీద పెట్టాలి 307 ఫస్ట్. నీ కొడుకే దాడి చేయించాడు. ఇయ్యాల నీ కొడుకు ప్లానే. మా చిట్టినాడు అసలు మా తమ్మును చూస్తే అసలు నిద్రపోదు, చూడకుండా నిద్రపోదు. అలాంటిది ఇక చూడు. అంటే మా ఆఫీస్ మీద దాడి చేసి మా మీదనే 307 పెట్టి మమ్మల్ని వేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేదన్నా? సార్ మళ్ళీ ఎటువంటి ఫోటో